హాయ్ అండి, నేను మీ శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక డిటిసిపి వెంచర్లో 50 ఫీట్ రోడ్కు ఉన్నటువంటి ప్లాట్ని తీసుకురావడం జరిగిందండి. ఇది 50 ఫీటు అండ్ 33 ఫీట్ రోడ్కు ఉన్నటువంటి ప్లాటు. ఇది వచ్చేసి సెజ్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుందండి. ఇక చూడడానికి కనిపించేది సెజ్ విప్రో. దీనికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్లాటు. కనిపించే చుట్టుపక్కల మొత్తం హెచ్ఎండిఏ వెంచర్స్ ఉంటాయండి. ఇదే అండి ప్లాటు మనం చూసేది. ఇది 200 స్క్వేర్ యార్డ్ అండి. ఇది నార్త్ వెస్ట్. ఇది 50 ఫీట్ రోడ్డు, అది 33 ఫీట్ రోడ్డు. ఇదంతా కూడా R1 జోన్ ఉంటుందండి. ఈ చుట్టుపక్కల మొత్తం హెచ్ఎండిఏ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈ వెంచర్ ఆపోజిట్లోనే అక్షిత వాళ్ళు విల్లా ప్లాటింగ్ జరుగుతుందండి. దాదాపుగా మనకు 90 నుంచి 100 ఎకర్స్ వరకు వాళ్ళు టేక్ ఓవర్ చేసారు ఆల్రెడీ. అండ్ ఈ బౌండరీ కనిపిస్తుంది కదా, ఈ బౌండరీ నుంచి మనకు ఆ పక్కకే హెచ్ఎండిఏ వెంచర్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా కనిపించేదే విలేజ్ ఇక్కడ చుట్టుపక్కల. ఇది మహేశ్వరానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది సార్. మనం 3 to 4 మినిట్స్లో మనం ఇక్కడికి రావచ్చు. ఇక చూడండి, ఇక్కడ ఆల్రెడీ హెచ్ఎండిఏ వెంచర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇన్వెస్టర్స్ కూడా బౌండరీ వాళ్ళు అట్లా కట్టేసారు. అండ్ అదేవిధంగా దీంట్లో చూసారు కదా, మనకు కరెంటు కూడా ఉంది, పోల్స్ కూడా. ఒకసారి చూడండి, ఇది రేట్ వచ్చేసి 10,500 అండి. ఇది స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇది 100 ఫీట్ రోడ్కు అటాచ్ అయి ఉన్నటువంటి వెంచర్ ఇది. అండ్ అదేవిధంగా ఈ వెంచరు మనకు దాదాపుగా 20 to 30 ఎకర్స్ ఉంటుంది. దీంట్లో మనకు మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంది ఈ ప్లాటు. ఇంకా చూడండి, ఇది మనకు ఈ ఇందాక చెప్పినటువంటి అక్షత వాళ్ళు చేసినటువంటి ప్లాటింగ్ విల్లా ప్రాజెక్ట్ ఇది మహేశ్వరానికి వెళ్ళే రూట్ ఇది. ఇంకా చూడండి, దీని ఆపోజిటే ఉంటుంది మనం ఇందాక చెప్పింది ఇది సార్. ఇదంతా కూడా R1 జోన్ ఉంటుంది సార్. ఇది 100 ఫీట్ రోడ్. ఈ చుట్టుపక్కల అన్నీ వెంచర్సే సార్. థ్యాంక్ యూ.